ఈ వీడియోలో టీఎస్ ఈ పాస్ అప్లికేషన్స్ ఎలా చేయాలి, ఓకే, స్కాలర్షిప్ అప్లికేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నానండి. ఫస్ట్గా మనము ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో లేదా గూగుల్ క్రోమ్లో గూగుల్.com వెబ్సైట్లో మనం టీఎస్ ఈ పాస్ అని టైప్ చేయాలండి. సో టీఎస్ ఈ పాస్ అని టైప్ చేయగానే మీకు ఈ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇది చూడండి, ఇక్కడ తెలంగాణ ఈ పాస్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనం అప్లై చేయాల్సిన స్కాలర్షిప్ అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అండి. ఇక్కడ ప్రీ మెట్రిక్ అని ఉంటుంది. ప్రీ మెట్రిక్ అంటే బిఫోర్ 10th క్లాస్. సో పోస్ట్ మెట్రిక్ అనేది ఆఫ్టర్ 10th క్లాస్ కాబట్టి ఆఫ్టర్ 10th క్లాస్ వాళ్ళు ఈ స్కాలర్షిప్ టీఎస్ ఈ పాస్లో మనం అప్లై చేసుకోవాలనుకుంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సర్వీసెస్ క్లిక్ చేయాలండి. సో ఇది క్లిక్ చేయాలి. సో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో మనకి ఇక్కడ చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కానీ మనం ఈ అకాడమిక్ ఇయర్లో అప్లై చేసుకోవాలంటే 2023 2024లో అప్లై చేయాలనుకుంటే మనం ఇక్కడ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ ఎవరైతే రెన్యువల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఉంది లింక్. సో అది రెన్యువల్ రిజిస్ట్రేషన్స్ అండి. మనమైతే ఈ వీడియోలో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది చూడడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ లింక్ క్లిక్ చేయాలండి. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, మనకి ప్రీ రిక్విసైట్ ఫర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 అని చెప్తున్నాడండి ఇక్కడ. సో ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్స్ కోసం మనం ఏమేమి డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలనేది ఇక్కడ ఇచ్చాడు. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, టైప్ ఆఫ్ పాస్, ఓకే, రెగ్యులర్, సప్లిమెంటరీ, సిబిఎస్ఈ ఎక్సెట్రా టు యాక్సెస్ ది అప్లికేషన్. సో మనకి మినిమము 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి, అలాగే ఇయర్ ఆఫ్ పాస్ ఉండాలి, రెగ్యులర్లో పాస్ అయ్యారా, సప్లిమెంటరీ పాస్ అయ్యారా అది కూడా ఉండాలండి. దాని తర్వాత స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. సో ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే, ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళి మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఐడి ఇస్తారు. సో దాంతో మనం ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తోటి మనం ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ మనకి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడైతే ఆధార్ కార్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుందో, ఎవరికైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్ళు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. వన్స్ వాళ్ళకి ఆధార్ నెంబర్ అలాట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ డీటెయిల్స్ అనేవి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో ఏంటి అనేది తర్వాత చూద్దాము. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. మీ సేవ సెంటర్ నుంచి తీసుకున్నది. సో తెలంగాణ వాళ్ళకి కాబట్టి తెలంగాణ మీ సేవా సెంటర్స్ నుంచి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నదే మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఒక రిస్ట్రిక్షన్ ఉంది. ఫస్ట్ ఏప్రిల్ 2023 తర్వాతది మాత్రమే వీళ్ళు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ వచ్చే వాళ్ళకి 2 రకాల స్కాలర్షిప్స్ ఉంటాయండి. ఒకటి ఫీజు రీంబర్స్మెంట్, అలాగే ట్యూషన్ ఫీజు తర్వాత మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఉంటుందండి, మెయింటెనెన్స్ ఛార్జెస్. సో ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ వాళ్ళ కోసము వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో ఈబీసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి మాత్రము మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది స్కాలర్షిప్లో ఇవ్వరు కాబట్టి వాళ్ళకి అవసరం లేదండి. లేని వాళ్ళు ఎవరైతే ఈబీసీ ఉంటారో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. సో మిగతా వాళ్ళైతే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దట్ వాళ్ళకి స్కాలర్షిప్ అనేది వాళ్ళ అకౌంట్లో పడుతుంది కాబట్టి. ఓకే, స్కాలర్షిప్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ట్యూషన్ ఫీజు, అది కాలేజీకి వెళ్ళిపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ ఫీజు అని ఉంటుందండి. మెయింటెనెన్స్ ఫీజు అనేది స్టూడెంట్ అకౌంట్లో పడుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అదర్ దాన్ ఈబీసీ స్టూడెంట్స్కి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కావాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, బ్యాంక్ అకౌంట్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఈబీసీ స్టూడెంట్స్. ఎందుకు వాళ్ళకి అవసరం లేదంటే వాళ్ళకి మెయింటెనెన్స్ ఫీజు అనేది ఇవ్వరు. అంటే హాస్టల్లో ఉంటారు, హాస్టల్ ఫీజు అని, మెస్ ఫీజు అని రకరకాల ఫీజెస్ ఉంటాయి, వాళ్ళకి ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టూడెంట్ షుడ్ హ్యావ్ మొబైల్ నెంబర్ కూడా కావాలి వాళ్ళకి. లాస్ట్ స్టెప్లో ఓటీపీ అనేది వస్తుందండి. ఫైనల్గా స్కాలర్షిప్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ఓటీపీ కోసం మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. ఆ మొబైల్ నెంబర్ అనేది స్టూడెంట్దా లేకపోతే ఫ్యామిలీ మెంబర్సా ఎవరిదో ఒకరిది ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్ స్టడీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలండి. ఇవి ప్రజెంట్ సపోజ్ ఇప్పుడు మనం పాలీసెట్ స్టూడెంట్స్కి మనం అప్లై చేయాలనుకుంటే పాలీసెట్ స్టూడెంట్స్ అయితే 10th క్లాస్ నుంచి లాస్ట్ 7 years తీసుకోవాల్సి ఉంటుందండి. 10th 9th తర్వాత 8th 7th 6th 5th 4th అంటే 4th నుంచి 10th వరకు తీసుకుంటే 7 years సరిపోతుంది. మరి ఎవరైతే ఎంసెట్ రాసి ఎంసెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యారో వాళ్ళకి స్కాలర్షిప్ కోసం ఇంటర్మీడియట్ నుంచి వెనక్కి వెళ్ళాలండి. ఇంటర్మీడియట్ 2nd year, ఇంటర్మీడియట్ 1st year, తర్వాత 10th 9th 8th తర్వాత 7th 6th అంటే 6th నుంచి వీళ్ళు డీటెయిల్స్ అనేవి బోనఫైడ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే ఇక్కడ సెట్ డీటెయిల్స్ అని అడుగుతున్నాడు. ఎవరైతే ఫర్నిష్ సెట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫర్ సెట్ కోర్సెస్ అంటే పాలీసెట్, ఈ సెట్, ఐ సెట్, ఎయిడ్ సెట్, రకరకాల సెట్స్ ఉంటాయి కదండి, లా సెట్ అని రకరకాల సెట్స్ వాళ్ళకి ఈ సెట్ డీటెయిల్స్ అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏంటంటే సీట్ అలాట్మెంట్ వచ్చింది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో
దాని అలాట్మెంట్ ఆర్డర్ కూడా కావాల్సి ఉంటుందని చెప్తున్నాడు. సో మరి ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం అయితే ఇక్కడ ఇచ్చాడు. ఇఫ్ ది స్టూడెంట్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ టు రిజిస్టర్ ఇన్ ఈపాస్ ద స్టూడెంట్ హ్యాస్ టు కంప్లీట్ ఆన్లైన్ అడ్మిషన్ ఇన్ బిఐఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దగ్గర వీళ్ళు ఆల్రెడీ కాలేజ్ ప్రిన్సిపాల్ ద్వారా వాళ్ళ అడ్మిషన్ అనేది రిజిస్ట్రేషన్ చేసి ఉండాలని చెప్తున్నాడు. సో ఇది మినిమం అండి. ఈ 9 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత 23-24 PMS applications registered in EPAS under fresh will be processed subject to college confirmation by university registrars concerned and also subject to eligibility of the student. సో ఇది ఎవరికి అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే ఎంబీఏ ఎంసీఏ వాళ్ళకైతే కాలేజీ రికగ్నిషన్ ఉండాలి యూనివర్సిటీ దగ్గర. అప్పుడు మాత్రమే వాళ్ళకి ట్యూషన్ ఫీ అనేది రీయింబర్స్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నారండి. దాని పాయింట్ అది. సో ఇది పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. అందరూ జెన్యున్ క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కాలేజ్ ఈపాస్లో అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి గ్యాప్ సర్టిఫికేట్ ఉందండి. ఇఫ్ దెర్ ఈజ్ అ గ్యాప్ ఇన్ స్టడీ బై వన్ స్టూడెంట్ by discontinuation on health grounds or in other reason, the place of residence of the gap period as given by MRO critically determine whether a local candidate or not. సో గ్యాప్ పీరియడ్ ఎందుకు అవసరం అంటే లోకల్ క్యాండిడేట్ డిసైడ్ చేయడానికి అవసరం ఉంటుందని చెప్తున్నాడు. సో ఆ గ్యాప్ పీరియడ్లో మరి అతను ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలుసుకోవాలంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది MRO ఆఫీస్లో ఇస్తారండి, అప్లై చేసుకోవాలి. ఈ గ్యాప్ అనేది స్టడీలో వచ్చినప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుందండి. సో ఇది కూడా అడుగుతారు, ఎవరికైతే గ్యాప్ వచ్చిందో వాళ్ళకి ఇది అడుగుతారు. సో మ్యాండేటరీ, ఖచ్చితంగా మీరు MRO దగ్గర తీసుకోండి ఎవరికైతే గ్యాప్ ఉంటుందో వాళ్ళు. మరి మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చాడండి. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ టు బి స్కాన్ అండ్ అప్లోడెడ్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24. ఇవి ఖచ్చితంగా కావాలి. లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డ్ ఆఫ్ ది స్టూడెంట్, బ్యాంక్ పాస్బుక్, స్టడీ అండ్ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఫర్ లాస్ట్ 7 consecutive years ఆఫ్ స్టడీ. ఓకే, నేను చెప్పాను ఆల్రెడీ. ఎంసీఏ వాళ్ళు అయితే ఇప్పుడు ఎంసీఏ అంటే డిగ్రీ కంప్లీట్ అయింటారు. డిగ్రీ 3 years, తర్వాత ఇంటర్మీడియట్ 2 years, 5 years అయిపోయింది. దాని తర్వాత 9th 10th. ఓకే, 9th 10th ఇంటర్మీడియట్ 2 years, తర్వాత డిగ్రీ 3 years, ఇక్కడ 7 years అయిపోయింది. సో ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇప్పుడు ఎంసీఏ చదివే వాళ్ళకి బ్యాక్ వెళ్ళాము, అలాగే ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఇంటర్మీడియట్ నుంచి బ్యాక్ వెళ్ళాలి, 7 years స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే మరి సెట్ కామన్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అడుగుతాడు. సో డేటా అడుగుతాడు కాబట్టి ఇవన్నీ రెడీగా ఉంచుకోవాలి. దీని తర్వాత మనం అప్లై నో క్లిక్ చేయాలండి. అప్లై నో క్లిక్ చేసిన తర్వాత చూడండి మీకు ఇక్కడ ఇలా స్టూడెంట్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎస్ఎస్సి రెగ్యులరా, సప్లిమెంటరీ రాశారా, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, అదర్ బోర్డు, ఏ బోర్డు, ఓపెన్ స్కూల్ సిస్టమ్, ఓరియంటల్ ఎస్ఎస్సి అని ఉన్నాడు, డైరెక్ట్ డిగ్రీ. సో డైరెక్ట్గా డిగ్రీ జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇక్కడ ఆప్షన్ ఉందండి. సో అలాంటి వాళ్ళు మరి ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఆల్ టికెట్ నెంబరు, పాస్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ చూడండి కోర్సు గ్రూపు అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్బిటిఈటి అని ఉందండి. ఇది ఇంజనీరింగ్ వాళ్ళకి పనికొస్తుంది. ఎంసెట్ రాసి తర్వాత బీ ఫార్మసీ లేదంటే ఎంసెట్ రాసిన బైపీసీ, ఎంపీసీ చదివి ఎవరైతే ఇంజనీరింగ్, మెడిసిన్ రిలేటెడ్ కోర్సెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్బిటిఈటి పెట్టాల్సి ఉంటుందండి. మరి డిగ్రీ అకాడమిక్ ఇయర్ అంటే డిగ్రీ చదివే వాళ్ళకి డిగ్రీ అకాడమిక్ ఇయర్, ఎస్బిటిఈటి అంటే పాలిటెక్నిక్ చదివే వాళ్ళకి ఎస్బిటిఈటి పెట్టాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ఇది అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్బిటిఈటి అంటే ఈ రెండు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది డిగ్రీ చదివే వాళ్ళకి మాత్రమే, ఇది పాలిసెట్ చదివే వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళంటే ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, లా సెట్ ఇలా రకరకాల సెట్స్ రాసిన వాళ్ళందరూ కూడా ఇది పెట్టుకొని అప్లై చేయాల్సి ఉంటుందండి. మరి ఈ డేటా తర్వాత ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది డేటా అనేది నేను స్క్రీన్ షాట్స్ తీసానండి. ఆ స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఎలా డెమోన్స్ట్రేషన్ చేస్తున్నాను చూడండి. సో ఇది ఫస్ట్ స్టెప్లో ఇలా వస్తుందండి. ఫస్ట్ స్టెప్లో ఏమేమి అడుగుతాడో అంటే, సో ఇక్కడ మీరు డేటా చూడండి. ఫస్ట్ స్టెప్లో ఎస్ఎస్సి రెగ్యులర్ నేను పెట్టాను, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత పాసింగ్ ఇయర్ పెట్టాలి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాలి, కోర్సు గ్రూపు నేను చెప్పాను, అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్బిటిఈటి, డిగ్రీ అకాడమిక్, ఎస్బిటిఈటి అని 3 ఉన్నాయి. సో మూడిట్లో ఏది సెలెక్ట్ చేయాలనేది నీకు ఆల్రెడీ చెప్పాను. సో అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఎస్ఎస్సి డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఇక్కడ డేటా ఎంటర్ చేసాం కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో స్టూడెంట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, హాల్ టికెట్ నెంబరు, జెండర్, తర్వాత ఎస్ఎస్సి పాస్ టైప్, రెగ్యులర్ 2023లో పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ బర్త్, ఈ డేటా అంతా కూడా వచ్చేసిందండి. అర్థమవుతుందా? ఈ డేటా అంతా వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏమడుగుతున్నట్టు చూడండి. ఈ డేటా అంతా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆధార్ డీటెయిల్స్ అడుగుతుందండి. ఆధార్ డీటెయిల్స్లో ఎంటర్ అప్లికెంట్ నేమ్ ఇన్ ఆధార్. సో ఆధార్ నేము మనకు స్టూడెంట్ నేము రెండు మిస్ మ్యాచ్ ఉంటే ఇలా మెసేజ్ వస్తుందండి. సో మరి మిస్ మ్యాచ్ ఉన్నప్పుడు మనం కరెక్షన్ చేసుకొని అప్లై చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత యూఐడి, ఓకే, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఇది ఆధార్ నెంబర్ అన్నట్టు. ఇక్కడ 12 digit ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, దాని తర్వాత రీఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ అనేది స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ బోత్ సైడ్స్ మనం ఏం చేయాలంటే
స్కాన్ చేసుకొని జేపీజీ ఫార్మాట్లోనే స్కాన్ చేసి ఇక్కడ ఆ ఫైల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఆధార్ ఎవరిదైతే అదే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ 100 కేబీ కంటే తక్కువ ఉంటే నో ప్రాబ్లం, 100 కేబీ కంటే ఎక్కువ ఉంటే మనం రెడ్యూస్ చేసుకొని ఆ ఫైల్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఓకే అనుకున్న తర్వాత మనకి ఈ డీటెయిల్స్ ఎంటర్, ఈ స్టెప్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ వస్తుందండి, క్యాస్ట్ డీటెయిల్స్. సో మీ డేటా ఇది ఓకే అయిన తర్వాత ఈ స్టెప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇక్కడ ఏమడుగుతున్నాడు? రిలీజియన్ అండి, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. సో మనకి రకరకాల రిలీజియన్స్ ఉన్నాయి, ఆ రిలీజియన్స్ ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది, అది సెలెక్ట్ చేయాలి. మరి క్యాస్ట్ కూడా రిలీజియన్ బట్టి క్యాస్ట్లు కూడా పాపులేట్ అవుతాయి. సో ఆ పర్టికులర్ క్యాస్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది, అది చూసుకొని మీరు సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత సబ్ క్యాస్ట్ కూడా అడుగుతారండి. సబ్ క్యాస్ట్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటుంది, అది చూసుకొని మీరు ఇక్కడ ఆ డేటా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ దీనిలో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. రూరల్ అంటే మీరు పల్లెటూర్లలోనూ, విలేజ్లోనూ, లేకపోతే మినిమం మండల్లోనో చదివారనుకోండి, అట్లాంటి పరిస్థితిలో మీరు ఉన్నారనుకోండి, అక్కడ మీరు రూరల్ పెట్టాలి. అర్బన్ అంటే మీరు సిటీ మున్సిపాలిటీస్లో ఉంటే అర్బన్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఆర్ఫన్ అని అడుగుతున్నాడు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? సిఎండి అని ఉంటుందండి. సిఎండి తర్వాత 0 సమ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఇక్కడ గెట్ క్యాస్ట్ డీటెయిల్స్ అనగానే మీ మ్యాటర్ అనేది మీకు ఆటోమేటిక్గా పాపులేట్ అయిపోతుందండి. డేటా అంతేనే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్లో ఇక్కడ ఐసీ ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా ఐసీ 0 సమ్ నెంబర్ ఉంటుందండి, ఆ నెంబర్ మీరు ఎంటర్ చేసి గెట్ ఇన్కమ్ డీటెయిల్స్ అనగానే మీకు డేటా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు డేటా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మేము ఏమేమి అడుగుతున్నాడు? ఇన్కమ్ అప్లికెంట్ నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్ ఏంటి, ఎక్కడ డిస్టిక్, మండల్ ఏంటి, ఎంఆర్ఓ నేమ్ ఏంటి, క్యాస్ట్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయండి. సో ఇక్కడ ఇన్కమ్ కూడా మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇది చూసిన తర్వాత ఇక్కడ మీకు నేను ఈ వీడియోలో ఎస్బిటిటి అని పెట్టానండి. అదర్ దాన్ ఎస్బిటి అండ్ అకాడమిక్ ఇయర్, తర్వాత ఏదైతే డిగ్రీ అకాడమిక్ అని ఉంది. నేను చేసే వీడియో ఎస్బిటిటి వాళ్ళ కోసం చేసింది. సో దాంట్లో ఇక్కడ ఎస్బిటిటి డేటా ఎంటర్ చేస్తున్నానండి. మీదైతే ఇక్కడ మీకు డిగ్రీ అకాడమిక్, డిగ్రీ అకాడమిక్ అయితే డిగ్రీ అకాడమిక్ డీటెయిల్స్ అని వస్తాయి. అలా కాకుండా మీరు అదర్ దాన్ డిగ్రీ అకాడమిక్ అండ్ ఎస్బిటిటి ఉంటే ఇక్కడ మీకు ఈ సెక్షన్ మారుతుందండి. మిగతా అదంతా సేమే. దాని తర్వాత చూడండి, ఎస్బిటిటి డీటెయిల్స్లో ఎస్బిటిటి పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నథింగ్ బట్ మీ పిన్ నెంబర్ మీకు ఐడియా ఉండి ఉంటుంది, కాలేజ్ కోడ్, ఏ ఇయర్ 21639 డాష్ కోర్సు డాష్ మీ నెంబర్ ఉంటుందండి, ఆ డేటా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నేనైతే పాలిటెక్నిక్ కాలేజ్ డేటా కాబట్టి నాకు ఇక్కడ పాలిటెక్నిక్ డేటా డీటెయిల్స్ అనేవి వచ్చినాయి. ఎస్బిటిటి కాలేజ్ డీటెయిల్స్ బేస్డ్ ఆన్ ఎస్బిటిటి డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మీకు అదే కనుక మీరు ఎంసెట్ చేస్తుంటే మీకు ఎంసెట్ కాలేజ్ కోడ్, దాని తర్వాత కాలేజ్ డీటెయిల్స్ అనేవి వస్తుంది. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్ డేటా వస్తుందండి ఇక్కడ మీరు ఏ కాలేజ్లో చదివితే అది. ఓకే, దీని తర్వాత చూడండి, ఇది రెండో స్టెప్ అండి. దీని తర్వాత చూడండి మనకి దీని తర్వాత ఓకే, ఇది దాని తర్వాత వచ్చే డేటా అండి. సో ఇక్కడ చూస్తే మీరు ఏమొచ్చింది? ప్రజెంట్ కాలేజ్ నేము, ప్రజెంట్ కాలేజ్ కోర్సు. సో ఇక్కడ మీ డేటా వస్తుందండి, ప్రజెంట్ కాలేజ్ ఏ కాలేజు, దాని తర్వాత మీరు ఏ కోర్స్ చదువుతున్నారు, అదే ఆ కాలేజీలో ఆ కోర్సులో ఏ ఇయర్ చదువుతున్నారు కూడా మీకు వస్తుందండి. దాని తర్వాత సెట్ డీటెయిల్స్ అని వస్తాయండి. సెట్ డీటెయిల్స్ అంటే డిగ్రీ వాళ్ళకి ఇది రాదండి. సెట్ డీటెయిల్స్ అనేది ఎంసెట్, పాలిసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్సెట్ అలాంటివి రాసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ సెట్ డీటెయిల్స్ వస్తాయండి. సో ఆ సెట్ డీటెయిల్స్ ఏది సెట్, సీపు పాలిసెట్. నేను చేస్తున్న వీడియో పాలిసెట్ వాళ్ళ కోసం కాబట్టి సీపు పాలిసెట్ వచ్చింది. అదే ఎంసెట్ అయితే ఎంసెట్ అని వస్తుంది, ఐసెట్ అయితే ఐసెట్ అని వస్తుందండి. సో అలా మీరు ఇక్కడ డేటా సెలెక్ట్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేది ఏం లేదు. తర్వాత సెట్ ఇయర్, ఏ ఇయర్లో రాశారు, ఎంసెట్ పాలిసెట్ అది, దాని తర్వాత హాల్ టికెట్ నెంబర్, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. సెట్ ర్యాంక్ వచ్చింది, దాని తర్వాత డేట్ ఆఫ్ అలాట్మెంట్, ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత అలాట్మెంట్ ఏ డేట్ నుంచి జరిగింది అనేది ఇక్కడ మీకు డేట్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ చూసి దాంట్లో ఎంటర్ చేయాలండి. తర్వాత మీరు మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ వెరిఫికేషన్లో మొబైల్ నెంబర్లో ఇక్కడ సెల్ఫ్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అన్ని రకరకాలు ఉన్నాయండి. దాంట్లో ఏది మీకు మ్యాచ్ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇక్కడ డ్రాప్ డౌన్లో సెట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ రీ ఎంటర్ కూడా చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది లాస్ట్ స్టెప్లో, దానికోసం ఇక్కడ. ఓకే, సో దాని తర్వాత చూడండి, స్కూల్, కాలేజ్, స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ప్రజెంట్ చదువుతున్న ఇయర్ని మీరు వదిలేస్తారు. ప్రీవియస్గా మీరు ఏమేమి చదివారు అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది పాలిసెట్ 22-23లో 10th క్లాస్ చదివారు. అలా ఇయర్ వైజ్గా వీళ్ళు ఏ క్లాసులు చదివారనేది మీరు డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చదివారు, డిస్టిక్, దాని మండల్ ఏంటి, దాని విలేజ్ ఏంటి, దాని తర్వాత ఏ స్కూల్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత మరి ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది దాని సైజు 30 KB కంటే తక్కువ ఉండాలి. మ్యాక్సిమం సైజ్ 30 KB అంటున్నాడు, అంటే 30 KB దానికంటే తక్కువ ఉండాలి.
అలాగే ఇది జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. సో అది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఒకవేళ రెన్యువల్ వాళ్ళకైతే ఇక్కడ చేంజ్ రిక్వైర్డ్ అయితే ఎస్ పెడతారు. రెన్యువల్ చేయని వాళ్ళు ఓకే, రెన్యువల్ చేసే వాళ్ళలో బ్యాంక్ అకౌంట్ ప్రీవియస్ ఇయర్దే ఉండాలనుకుంటే మీరు నో పెట్టి అప్లై చేయాల్సి ఉంటుంది. రెన్యువల్ కాదు కదా మనం చేసేది, ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్స్కి ఎస్ అనే పెట్టి ఇక్కడ మనం బ్యాంక్ పాస్బుక్ అనేది ఫ్రంట్ పేజ్లో ఉంటుంది. దాంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేమ్ ఏంటి, తర్వాత బ్రాంచ్ ఏంటి, బ్రాంచ్ పేరు ఏంటి, ఎక్కడ ఉంది, అడ్రస్ అంతా ఉంటుందండి. అది మీరు ఆ ఫ్రంట్ పేజ్లో ఉన్నదాన్ని స్కాన్ చేసి పెట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పేజ్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు కదా, అది 100 KB కంటే తక్కువ సైజులో ఉండాలి, అది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ స్టెప్లో చూడండి, సో ఇది టూ స్టెప్స్ అయిపోయినాయి. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చిందండి. థర్డ్ స్టెప్లో మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు అప్లోడ్ చేశారు. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మీకు ఇలా డిస్ప్లే అవుతుందండి. సో ఇది మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అక్కడ అప్లోడ్ చేసిన స్కాన్ కాపీ, దాని తర్వాత మీ ఫోటో, మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ బ్యాంక్ డిస్ట్రిక్ట్ ఏంటి, బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేమ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్, స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ లిస్ట్లో కానీ లేకపోతే ఎంటర్ చేయాల్సిన మ్యాటర్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 4th to 5th ఇతను నేను ఎవరికైతే అప్లై చేస్తున్నానో వాళ్ళు 4th to 5th అనేది ఒకటే స్కూల్లో చదివారు. సో ఒకటే బోనఫైడ్ ఉంది. 6th to 10th ఒక స్కూల్లో చదివారు. ఓకే, 6th to 10th పీరియడ్ అనేది మొత్తం కూడా ఒకటే స్కూల్లో చదివారు. దాని బోనఫైడ్ ఇక్కడ కరస్పాండింగ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చూడండి, 1 2 3 4 5 6 7 7 ఇయర్స్. సో ఈ 7 ఇయర్స్ పీరియడ్ది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఎక్కడైతే మరి గ్యాప్ అవసరమో అక్కడ గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ గ్యాప్ పీరియడ్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ, ఇది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ మీరు మధ్యలో బ్రేక్ అయింది మీ స్టడీ, దాని కేసులో మీరు ఏం చేశారు ఏందనేది అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర ఇష్యూ చేసింది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఏ క్లాసు ఏ పీరియడ్ మీరు గ్యాప్ తీసుకున్నారనేది కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మీకు రేషన్ కార్డు ఉంటే మీరు రేషన్ కార్డు కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీరు సపోజ్ ఎన్సీసీ స్టూడెంట్ అయితే ఎన్సీసీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టాల్సి ఉంటుంది. జెండర్ ఏంటి, ఫీమేలా మేలా అనేది కూడా ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ప్రొఫెషన్ ఆఫ్ పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రొఫెషన్ డ్రాప్ డౌన్ లిస్ట్లో ఉన్న చూసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిజేబుల్డ్ అయితే డిజేబుల్డ్ ఎస్ పెట్టి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. నో అయితే నో పెట్టాలి. మరి స్టూడెంట్ ప్రీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని అడుగుతున్నారండి. ప్రీ క్వాలిఫికేషన్ అంటే ఇది పాలిసెట్ వాళ్ళకి కాబట్టి 10th క్లాస్ చదివారు, వాళ్ళ జీపీఏ ఎంత, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత, వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఎంత, లేదా జీపీఏ ఎంత, పర్సెంటేజ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుందండి. సో ఇక్కడ మార్క్స్ ఉండవు కాబట్టి మీరు జీపీఏ ఎంటర్ చేస్తారు. సో టోటల్ జీపీఏ ఎంత అంటే 10కి మీకు ఎంత జీపీఏ వచ్చింది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, మీరు ఎక్కడ చదివారు ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ తెలుగు, కాలేజ్ అడ్మిషన్ నెంబర్. ఓకే, ఇక్కడ మీడియము తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియం మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. తెలుగు మీడియంలో చదివితే తెలుగు మీడియము. అంటే ప్రజెంట్ మీరు ఇప్పుడు నేను అప్లై చేస్తుంది పాలిసెట్ రాసిన వాళ్ళకి, అంటే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యారు. పాలిటెక్నిక్ అంటే డిప్లొమా మరి మీడియం ఇంగ్లీషా తెలుగు చూసుకోవాలి. మీడియం అయితే తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మీడియం. ఓకే, తర్వాత కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అండి. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుందండి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ఆ సెల్ఫ్ రిపోర్టింగ్లో కాలేజ్ అడ్మిషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలేజ్ జాయినింగ్ డేట్ అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు కాలేజీలో క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఆ డేటా ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ కాలేజ్ అండ్ నేటివ్ ప్లేస్, ఇది కూడా మీరు ఎంతైతే అంత ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. దీని తర్వాత మనకి ఏమొస్తుందంటే లాస్ట్ స్టెప్ అండి ఇది. సో ఈ లాస్ట్ స్టెప్లో చూడండి ఏం ఎంటర్ చేయాలి, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ స్కాలర్షిప్ టైప్ డే స్కాలర్ అయితే డే స్కాలర్, హాస్టల్ అటాచ్డ్ ఉంటే రెసిడెన్షియల్ అని ఉంటుందండి. స్కాలర్షిప్ టైప్ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడైతే కాలేజ్లో అటాచ్డ్ హాస్టల్ ఉంటుందో అక్కడ వాళ్ళకి హాస్టల్ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్లో చూపిస్తాడు, అంటే రెసిడెన్షియల్ చూపిస్తాడు. లేని వాళ్ళకి డే స్కాలర్ చూపిస్తాడండి. ప్రజెంట్ నేను అప్లై చేస్తున్న స్టూడెంట్కి హాస్టల్ లేదు వాళ్ళ కాలేజీలో కాబట్టి డే స్కాలర్ అని వచ్చింది. సో ఇక్కడ మీకు నోట్ కూడా ఇచ్చాడు. మీకు అలాట్మెంట్లో ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అయిందో అలాట్మెంట్ అయిన తర్వాత మాత్రమే మీరు కాలేజీలో జాయిన్ అయినట్టు జాయినింగ్ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. నాన్ సెట్ అంటే చూడండి, డేట్ ఆఫ్ జాయిన్ ఇన్ ద కాలేజ్ షుడ్ బి యాజ్ పర్ ది యాక్చువల్ కాలేజ్ రికార్డ్స్. సో కాలేజీలో మీరు ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పుడు ఉన్నట్టు మీరు ఇక్కడ రికార్డులో కాలేజ్లో రికార్డు ఉంటుంది, ఆ కాలేజ్ రికార్డుని బట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అని అడుగుతున్నారండి. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్లో ఉన్న వాళ్ళైతే అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత డేట్ ఎంటర్ చేయాలి. లేకపోతే అలాట్మెంట్ ఆర్డర్స్ లేని వాళ్ళు, అంటే దోస్త్ ఉందండి, దోస్త్ అడ్మిషన్స్, లేకపోతే డైరెక్ట్గా జాయిన్ అయిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి అలాట్మెంట్ ఆర్డర్స్ ఉండవు. మరి అలాట్మెంట్ ఆర్డర్స్ లేని వాళ్ళు ఏం చేయాలి,
కాలేజీలో యాక్చువల్గా ఎప్పుడైతే జాయిన్ అయ్యారో కాలేజ్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఆ రికార్డులో మెయింటైన్ చేసిన డేట్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అన్నాడు. మీ అడ్రస్ డేటా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డిస్టిక్, మండలు, విలేజ్, మీ ఇంటి నెంబరు, లేకపోతే స్ట్రీట్, ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, పర్మనెంట్ అడ్రస్ రెండు సేమే ఉంటాయి. ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే ఈ డేటానే ఇక్కడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేకపోతే ఈ టిక్ మార్క్ తీసేసి డేటా యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి కూడా మీరు ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఈ స్కాన్ సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి అప్లోడ్ స్కాన్ కాలేజ్ బోనోఫైడ్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అప్లోడ్ స్కాన్ కాలేజ్ బోనోఫైడ్ ఆ ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్, మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్, ఏ ఇయర్లో అయితే మీరు ఈ స్కాలర్షిప్ అప్లై చేస్తున్నారో ఆ ఇయర్ స్కాలర్షిప్ ఆ ఇయర్ బోనోఫైడ్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత చూడండి, సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్ టు ఫీల్డ్ ఆఫీసర్. ఇప్పుడు మీ డేటా అంతా మీరు అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఎవరో ఒకరు వచ్చి వెరిఫై చేస్తారండి. వెరిఫికేషన్ వాళ్ళకి మీరు ఏమేమి డేటా పెట్టాలి అనేది కూడా ఇక్కడ ఇస్తున్నాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మీ సేవ, బోనోఫైడ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, ఒకవేళ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ చెక్ మార్క్ పెట్టి ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నారు కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత చూడండి, ఐ అగ్రీ డిక్లరేషన్ అడుగుతున్నాడు. ఐ అగ్రీ దట్ ఆల్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ ట్రూ అండ్ కరెక్ట్ అండ్ ఆల్సో ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఫాల్స్ ఇన్ ఫ్యూచర్ ఐ ఆమ్ లియబుల్ ఫర్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్ ప్రాసిక్యూషన్ యాజ్ పర్ రూల్స్ ఆర్ లా. సో ఈ రకంగా మీరు ఇక్కడ ఇది టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత దీని మీనింగ్ ఏంటంటే మీరు ఇప్పటివరకు మీరు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా ట్రూగానే ఎంటర్ చేశారు, తప్పులు లేకుండా ఎంటర్ చేశారు. ఏవైనా తప్పులు దొరికితే, మిస్టేక్స్ దొరికితే ఫ్యూచర్లో మీరు లీగల్గా మిమ్మల్ని పనిష్ చేస్తారు అనేది ఇక్కడ ఓకే మ్యాటర్ డిక్లరేషన్ స్టేట్మెంట్ అండి. దాని తర్వాత లాస్ట్ స్టెప్లో మీరు ఇక్కడ క్యాప్చా చూపిస్తున్నారు కదా, ఇది క్యాప్చా అంటారు. సో ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ కొట్టాలండి. ఈ సబ్మిట్ అప్లికేషన్ కొట్టిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఓటీపీ అనేది మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఫైనల్గా మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో ప్రజెంట్ నేను ఎవరికైతే సబ్మిట్ చేస్తున్నానో వాళ్ళకైతే ఎర్రర్ వచ్చి ఆగిపోయాను. సో లాస్ట్ స్టెప్లో మీరు ఇక్కడ ఈ సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయడం వల్ల మీరు ఇంతకు ముందు స్టెప్లో మీకు చెప్పించాను నేను మొబైల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్ అని చెప్పాను. ఆ మొబైల్ నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేయడం వల్ల డైరెక్ట్గా మనకి లాస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా మనము టీఎస్ ఈపాస్లో స్కాలర్షిప్ అనేది ఫ్రెష్గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీకు ఈ వీడియోలో క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఓకే కామెంట్ కూడా చేయొచ్చండి. సో కామెంట్లో మీకు ఏవైతే డౌట్స్ వచ్చాయో ఆ డౌట్స్ నేను ఆన్సర్ చేస్తాను. సో నా నెంబర్ కూడా ఇస్తున్నాను. నా నెంబర్ వచ్చి మొబైల్ నెంబర్ నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో డిస్క్రిప్షన్ చూసి మీకు డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్ కూడా చేయొచ్చు, లేదంటే కాల్ కూడా చేయొచ్చు. సో మీకు క్లారిఫికేషన్ నేను ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో అలాంటి వీడియోస్ మీరు ఏవైనా ఫ్యూచర్లో రిసీవ్ చేసుకోవాలి, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్స్ లేదంటే స్కాలర్షిప్స్ ఓకే కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ అలాంటివి ఏవైనా మీకు తెలుసుకోవాలనుకుంటే ఫర్దర్గా నేను చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా వీడియో కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. Wish you all the best for your future. Thank you once again.